ముందుగా నినాదం పేపర్ తీసుకున్నట్టయితే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన దుద్దిల్ల శ్రీపాదరావు. ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. అయితే పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిల్ల శ్రీపాదరావు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవిగానే ఉన్నారు. వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా మంత్రి నియోజకవర్గాన్ని తీసుకుపోయినా లేకపోతే తెలంగాణలో చాలా చోట్ల కూడా శ్రీపాదరావు గారి గురించి చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు, గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈరోజు వారి కుమారుడైనటువంటి శ్రీధర్ బాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి గురించి కూడా సౌమ్యుడు, చాలా గొప్పవారని చెప్పి చాలామంది కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా శ్రీధర్ బాబు గారి గురించి వేరే ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన శ్రీధర్ బాబు గారి గురించి ఏ రోజు మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే వారి నుంచి గొప్పగానే మాట్లాడడం జరిగింది. అలాగే వారి తండ్రి గారి గురించి గొప్పగా మాట్లాడు, వారి యొక్క అంతెందుకు వారి యొక్క నార్మల్గా మాట్లాడేది. నిజాయితీగా ఇంకో విషయం చెప్తే శ్రీధర్ బాబు గారి కంటే కూడా ఆ మంత్రి నియోజకవర్గంలో వారి తమ్ముడైన శ్రీనిబాబుకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది నియోజకవర్గంలో కూడా. ఈ రాష్ట్రం అంతా శ్రీధర్ గారి గురించి మాట్లాడేది. ఏదేమైనా కూడా వారి ప్రజల గుండెల్లో చిరంజీవి గారు ఉంటున్న ఒక వార్త కథనం వచ్చింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గురించి అనేక చర్చ జరుగుతూ ఉంది. ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతాడు, ఏ పార్టీలో పోతాడు. ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని లేవట్టిన తర్వాతనే అతన్ని సస్పెండ్ చేసిందని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేయడానికి, కొట్లాడడానికి సిద్ధమైనట్టుగా వార్త కథనాలు వస్తున్నాయి. అయితే దీంట్లో భాగంగా ఇంకో విషయం తీసుకున్నట్టయితే ఎవరైతే తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో వారు ఇప్పుడు వారి యొక్క సొంత పార్టీ ఉంది, తెలంగాణ నిర్మాణ పార్టీ ఉంది. ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారా, లేకపోతే జనసేన నుంచి తీసుకో అవకాశం వచ్చినట్టుగా, అలాగే టీడీపీ నుంచి అవకాశం వచ్చినట్టుగా రకరకాల వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం 2 నిమిషాలు దాని గురించి మాట్లాడిన తర్వాత వేరే దాంట్లోకి వెళ్దాం మనము. అయితే మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే మన దగ్గర జాతీయ పార్టీలు ఏమున్నాయి, ఇక్కడ అసలు ఏం రూల్ చేస్తున్నా కొన్ని విషయాలు తీసుకున్నట్టయితే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, మొన్నదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండే అధ్యక్షుడిగా, తర్వాత జాతీయ పార్టీ బీఎస్పీ. తెలంగాణలో కొన్ని సీట్లు కూడా పోయిన ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు కూడా గెలవడం జరిగింది, బీఎస్పీ కూడా గెలవడం జరిగింది. అలాగే టీడీపీ, జాతీయ పార్టీలు మర్చిపోయారు. ఇప్పుడు మొన్ననే మన బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. అయితే ఇందులో బీజేపీ పార్టీకి ఆల్రెడీ తీన్మార్ మల్లన్న పోయినాడు, మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పోయినాడు. ఇవి 2 కూడా పార్టీలు అయిపోయినాయి పూర్తిగా. ఇక నెక్స్ట్ ఉన్న పార్టీలు ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఏకతాటి మీద నిల్చొని, ఒంటికాల మీద నిల్చొని బీఆర్ఎస్ మీద కొట్లాడిన వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న విన్నారా, తీన్మార్ మల్లన్న ఏ అయితే ఉన్నాడో ఈ బీఆర్ఎస్ పార్టీ పోయే అవకాశం అయితే ఉండదు. ఇంకోటి బీఎస్పీ పార్టీ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ రాష్ట్రంలో అధికారం లేదు, ఇప్పుడు దేశంలో కూడా పూర్తిగా అధికారం కోల్పోయి వీళ్ళే అధికారం కోసం చూస్తున్నారు కాబట్టి ఈ పార్టీకి పోయే అవకాశం కూడా ఇక్కడ కనబడతలేదు. అలాగే ఇప్పుడు టీడీపీ పార్టీ తీసుకున్నట్టయితే ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ ఏదైతే ఉందంటే టీడీపీ పార్టీ. ఆర్థికంగా నిధులున్న పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ కాబట్టి. అయితే ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంది, టీడీపీ. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు 2014 కంటే ముందు కూడా తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో అంటే టీడీపీ పార్టీ. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక పూర్తిగా టీడీపీని నిర్వీర్యం చేసిపోయింది, మొత్తం టోటల్గా కథం చేసి ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకొని ఇప్పటికి కూడా హైదరాబాదు ప్రాంతంలో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ కలుపుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గెలవడానికి కాలం సెటిలర్స్ కాలం. అక్కడ పూర్తిగా హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారు, ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ ఓట్లు ఎక్కువ శాతం ఆంధ్ర ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ టీడీపీ స్థానాలు దాంతోనే టీఆర్ఎస్ కానీ వేరే పార్టీ కానీ ఇక్కడ గెలవడం జరుగుతూ ఉంటుంది పూర్తిగా. అయితే ఆర్థికంగా ఉంది కాబట్టి తెలంగాణ
చంద్రబాబు నాయుడు గారితో కొన్ని మంత్రాలు జరిగాయని చెప్పి వార్త కథలు వస్తున్నాయి. అది ఇంతవరకు నిజమని వారే బయటకు చెప్పాలి కాబట్టి చెప్పలేము. అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీ ఒక ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి తెలంగాణ ఇన్ఛార్జిగా తీసుకునే అవకాశం కూడా మనం కొట్టిపారేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇంతకుముందు కూడా మీకు గమనించవచ్చు, ఇంతకుముందు కూడా మల్లన్న గారు ఏపీ న్యూస్ మొదలుపెట్టినాడు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక ఫోటో దిగిన తర్వాత తెలంగాణ మార్నింగ్ న్యూస్ లాగానే ఏపీ మార్నింగ్ న్యూస్ అనేది అప్పట్లో మొదలు పెట్టడం జరిగింది. మీరు గమనించకపోవచ్చు, మీరు చూస్తే కనబడుతూ ఉంటుంది. ఏపీ మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు నడిచిన తర్వాత ఏపీ మార్నింగ్ న్యూస్ని పక్కా పెట్టేసి మళ్ళీ తెలంగాణ మీద పడడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కొంతవరకు చంద్రబాబు నాయుడు గారితో ఒక బీసీల పార్టీ టీడీపీ పార్టీ అని చెప్తూ ఉంటారు చాలామంది కూడా. దాని విషయంలో కూడా ఇంతకుముందు కూడా ఎలక్షన్లో కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి టీడీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి వారు తిరగడం జరిగింది. అప్పుడు పోటీ చేయడం కూడా జరిగింది. మీరు గమనించు 2014లో అనుకుంటా ఆర్ కృష్ణయ్య గారు బీసీ అభ్యర్థిగా ప్రకటించిండు. బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం వల్ల ఆర్ కృష్ణయ్య గారు టీడీపీకి పోయి అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చి ఇంకొక వార్త వస్తుంది. ఏమని? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలంగాణ లోపల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే పార్టీని నిలబెట్టుకుంటూ రాబోయే కాలానికి పార్టీని నిర్మించుతూ ముందుకు పోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్థాపించిన జనసేన పార్టీని తెలంగాణ పూర్తి బాధ్యతలు శంకర్ గౌడ్ గారు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఇన్ఛార్జిగా నేమూరు శంకర్ గౌడ్ అనుకుంటా శంకర్ గౌడ్ గారు చూస్తూ ఉన్నారు. అయితే శంకర్ గౌడ్ స్థానం లోపల ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి అవకాశం ఇచ్చి తెలంగాణలో ఉన్న అంటే ఒక బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చేసి ముందుకు తీసుకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ గారి చరిష్మతోని ఇక్కడ యూత్ కూడా వారి యొక్క చరిష్మతో ఇంకెక్కువ స్థానాలు గెలవడానికో లేకపోతే ఇంకా ముందుకు పోవడానికి కూడా ఇది మాత్రం ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే టీడీపీ పార్టీలోకి పోయినా కూడా ఇక్కడ కొంతవరకు ఇప్పటికి కూడా క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ కింది స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో టీడీపీ కొంత కార్యకర్తలు ఉన్నారు. ఎవరైనా టీడీపీ అంటే గుర్తుపట్టిన వ్యక్తి అయితే ఉండడు, అలాగే అంతే కదా, గుర్తుపట్టిన వ్యక్తి ఉండడు. అలాగే ఇక్కడ జనసేన తీసుకున్నట్టయితే ఇప్పుడున్న యూత్కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలకు చాలామంది యువత ఆకర్షితమై ఉన్నారు. కాబట్టి జనసేన గిట్ట పోయినట్టయితే తీర్మార్ మల్లన్న గారు ఇక్కడ కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం కష్టపడాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్థిక మూలాలు ఉంటాయి టీడీపీ దగ్గర. జనసేన పార్టీలో కూడా కొంతవరకు ఆర్థిక మూలాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. యువత సపోర్ట్ ఉన్నా కూడా పార్టీ నడపాలంటే ఒక అధ్యక్ష బాధ్యత తీసుకున్నట్టయితే ముందుకు పోవాలంటే కొంచెం ఆర్థిక మూలాలు అనేది అవసరం. కాబట్టి ఇక్కడ అంటే బీసీ వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తే ఇది ఇక్కడ నిలబెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు, అంతే కదా. చాలామంది ఇక రాజకీయ నాయకులకు కొంతమంది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ వచ్చినట్టయితే ఆర్థిక మూలాలు నిలబడేటైతే ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ బీసీల పార్టీగా నిలబడి కొన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. లేదు అంటే టీడీపీకి పోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొన్ని జిల్లాల పరిమితం ఉన్న టీడీపీతో కూడా కొంతవరకు నిలబడి కొట్లాడి తెచ్చుకునే అవకాశం అయితే కనబడుతుంది రాబోయే రోజులలో. లేదు అంటే తెలంగాణ నిర్మాణ పార్టీ వారు జైలు నుంచి విడుదలవుతూ జైలు నుంచి బయటకు వచ్చుతూ తెలంగాణ నిర్మాణ పార్టీ అనేది వారు ప్రకటించడం జరిగింది. ఈ తెలంగాణ నిర్మాణ పార్టీ ఏదైతే ఉందో ఆ నిర్మాణ పార్టీతోనే ముందుకు పోతారనేది కూడా రాబోయే కాలంలో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా తీన్మార్ మల్లన్న వైపు చూస్తుంది. ఆయన పైన పెట్టని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందని. కూడా ఏదున్నా కూడా ఇక పార్టీలు పోవడానికి లేవు. ఒక టీడీపీ ఉంది, ఒక జనసేన ఉంది, లేకపోతే ఆయన సొంత పార్టీలో పోవాలి. కాబట్టి ఏదున్నా కూడా ఇక చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ. రైట్. అయితే అర్బన్ వైపు మావోయిస్టుల చూపు. దండకార్యంలో ఉండలేని పరిస్థితులు, వ్యూహం మార్చే ఆలోచనలో మావోయిస్టులు. పోలీసులతో కొన్నాళ్ళు యుద్ధ విరామం అట. భద్రతా బలగాల కోసం మావోయిస్టులు అమర్చిన
మందు పాత్రను ఒక ఇదిలో చూపెడతా ఉన్నారు. అయితే 2026 మార్చి నాటికి ఈ దండకార్యంలో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే చెప్తున్నట్లుగానే మావోయిస్టుల కంచుకోట అయిన ఆ సీజీ అబుజుమాడ్ ప్రాంతంలోని భద్రతా బలగాలు అడుగు పెట్టడంతో అరణ్యంలో అన్నులతో జవాన్ల యుద్ధం తుది దశకు చేరుకుందని తేటతెల్లమవుతుంది. అయితే 2026 మార్చి వరకు కూడా ఈ నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తాం, తీసివేస్తామని చెప్పి అమిత్ షా గారు ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో భద్రతా బలగాలతోని దళాలు పూర్తిగా కొట్లాడుతూ ఉంటే ఇప్పటివరకు చాలా మట్టుకు కూడా వారు యుద్ధంలో రోజుకు ఒక వార్త వస్తుంది. ఎన్కౌంటర్లో నక్సల్స్ చనిపోయినట్టుగా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనజీవన స్రవంతులు ఎవరైతే కలుస్తారో వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వార్త కథ లోపడొచ్చిన వార్త కథలను చెప్తా ఉన్నాను. వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇది జరుగుతూ ఉందని వాళ్ళు కొంతవరకు భావిస్తూ ఉన్నట్టు వార్త కథలో వస్తూ ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కొన్ని రోజులు యుద్ధ విరామాన్ని ప్రకటించి యువతని రేపొద్దున ఉద్యమం వైపు అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం చేసినాము, లేకపోతే వ్యతిరేక ఉద్యమాలు చేయడానికి అట్లా ప్రోత్సహించి తయారు చేసినట్టుగా చేసే విధంగా కొన్ని రోజులు దీనికి సెలవు ప్రకటిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజులలో ఏది ప్రజా వ్యతిరేక దాని ఏమంటే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేయాలంటే ఇక చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి అది కూడా జరగకపోవచ్చని మేము భావిస్తూ ఉన్నాం. అంతే కదా. ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఎవరైతే నక్సల్స్ ఉన్నారో మావోయిస్టులు ఉన్నారో మీరు కూడా మీకు ఒక కుటుంబం ఉంటుంది. అంతే కదా, కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధం లాంటిది, ఇది ఒక చిన్నపాటి యుద్ధం లాంటిది. ఇటువంటి యుద్ధంలో ప్రాణాలు పోవడమో లేకపోతే దాక్కోవడం ఇవన్నీ కాకుండా జనజీవన స్రవంతిలో కలిసి అందరితో కలిసిమెలిసి అద్భుతంగా సాగుతూ ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోలీసు వారు కూడా ఇప్పుడు కలిసిన వాళ్ళకు కూడా దాని ఏమంటారు బతుకు తెరువు కోసమా వారికి కూడా అవకాశాలు కూడా సృష్టిస్తూ ఉన్నారు, వారికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటికంటే అది గొప్పగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం కదా. వాము ఎండలు దంచి కొడుతున్నాయి, బగ్గుమంటున్న బాణుడు, 3 రోజులు అలర్ట్, పెరుగుతున్న టెంపరేచర్, బయటికి వెళ్ళాలంటే జంకుతున్న జనం. వాస్తవానికి కూడా 2-3 రోజుల నుంచి తీవ్రంగా ఎండలు ఉన్నాయి. 10 కాగానే ఏసీ ఆన్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టంతో కూడుకున్న పని నడుస్తూ ఉంది. కాబట్టి టెంపరేచర్ కూడా పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. కానీ నేను నమ్మలేదు. వాతావరణ శాఖ చెప్తే నమ్మచ్చా అని ఒక ఆలోచన పుట్టింది, కానీ నమ్మాల్సిన అవసరం పడ్డది నాకైతే. కానీ అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి చాలా మార్పులు వచ్చినాయి కదా. వాతావరణ శాఖ కూడా కరెక్టే చెబుతుంది. ప్రస్తుతానికి ఈ పోతుండే టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి అవసరం ఉంటేనే బయట తిరగండి, లేకపోతే ఇంట్లో కూలర్లు ఏసీలు వేసుకొని ఆరామ్సే టీవీ పెట్టుకొని చూడండి. అనవసరంగా బయటికి తిరిగి హైదరాబాద్లో కూడా ఎండాకాలం స్టార్ట్ అయితే చూడండి మీరు 11 గంటలు తీవ్రమైన ట్రాఫిక్ ఉంటుంది. 11 నుంచి 4 గంటల వరకు ట్రాఫికే ఉంటుంది. ఇంకా ఎక్కువ తక్కువ అంటే 5 గంటల వరకు కూడా ట్రాఫికే ఉండదు. రోడ్లన్నీ నిర్మానుషంగా కనబడతా ఉంటాయి. ఎండ అంత తీవ్రంగా ఉంటుంది. 7 చీకటి అవ్వట్లేదు. 6:30 పావుదకు 7కే చీకటి అవుతుంది తప్ప ఇంతకుముందు 5:30 6 చలికాలంలో అయితే 5:30 అయిందంటే కొంచెం చీకటి. మీరు అన్నందుకన్నా బయట కూర్చొని చూస్తా, ఆఫీసులో కూర్చున్న టైం తెలియట్లేదు ఏ టైం చీకటి అవుతుందని. చూడండి 6:30 పైన చీకటి అవుతుంది. రైతుల కష్టాలు మీకు పట్టవా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇంకెప్పుడు ప్రారంభిస్తారని చెప్పి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో నూనె పంటలకు ప్రోత్సాహం కల్పిస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం చెందుతుందని హరీష్ రావు గారు బహిరంగ లేఖ రాసినారు. తెలంగాణలో ఏం నడుస్తుందంటే బహిరంగ లేఖల కాలం నడుస్తూ ఉంది. కిషన్ రెడ్డి గారు వారికి రాస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు వీరికి రాస్తూ ఉన్నారు, హరీష్ రావు గారు వారికి రాస్తూ ఉన్నారు. తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే హాట్ టాపిక్గా బహిరంగ లేఖల కాలం నడుస్తూ ఉంది. ఓన్లీ లేఖలు నడుస్తూ ఉన్నది. పంటలు ఎండిపోతున్నాయి, చూస్తూ ఊరుకోం. 48 గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే మంత్రి ఛాంబర్ ముందట ధర్నా చేస్తాం. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మీకేం కాదు, ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటాం, అధైర్యపడద్దు, అండగా ఉంటా. టీ స్టాల్ నిర్వాహకుడికి కేటీఆర్ భరోసా అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. ఒక టీ స్టాల్ ఉంటే ఆ టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో ఉండేనట. ఉంటే అది తీసేయమని చెప్పినారట. తీసేసిన తర్వాత కూడా తేలని తీసుకుపోయాలని చెప్తా ఉన్నారు. అయితే అక్కడ కేటీఆర్ పోయి వారితో భరోసా ఇచ్చి 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ మీకు మంచి కొట్టు పెట్టిస్తాను, మీకు మంచి ఏదో బిజినెస్ పెట్టిస్తానని చెప్పి వారికి భరోసా చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం తీసుకుంటే అయితే
కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. కేసీఆర్ కాళేశ్వరం మీద అనేక వార్తా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆ జ్యుడిషియల్ ఏదైతే ఉందో దానికి విచారణ పోయిన వాళ్ళందరూ కూడా రకరకాల సమాధానాలు చెప్తా ఉన్నారు. అది పనికి రాదు, దాన్ని ఏదో మళ్ళీ అది కూలగొట్టి మళ్ళీ కట్టాలి, మినిమం సగం కూలగొట్టి మళ్ళీ కట్టాల్సిందే ఎక్కడో ఉంది కదా చెప్తా. రోజుకు ఒక వార్త కాళేశ్వరం మీద వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అంటే 45 గంటలు నీళ్ళు ఇవ్వకపోతే మంత్రి చాంబర్ ముందు ధర్నా చేస్తామని కేటీఆర్ చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి కూడా ఒక విషయం చెప్పదలుచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ పాయింట్ టు పాయింట్ మాట హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వీళ్ళు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీలో అంటే వీళ్ళ కౌంటర్ ఇచ్చే విధంగా ఏ ఒక్క మంత్రి లేడా, ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు. ఉన్నారు కానీ నాకెందుకు లేదు. వాస్తవానికి పాయింట్ మాటలో అర్థం చేయగలమా అంటే మాట్లాడడానికి ఉన్నారు కానీ మాట్లాడేవాళ్ళు అంటే ఇక్కడ ఏమేమో నాది మనది అనే స్వభావం టీఆర్ఎస్ ఉంటుంది. అక్కడ నాకెందుకు, నాకేంటి, నేనెందుకు కంటు కావాలి. మీనాక్షి నటరాజన్ వచ్చినా కూడా నిన్న విహెచ్ వాళ్ళ ఇంట్లో హనుమంతరావు ఇంట్లో కాపుల మీటింగ్ ఏదో జరిగిందట. దాని మీద సీరియస్ అయింది, ఏఐసిసి సీరియస్ అయింది. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టాలి అంటే బీసీల కోసం కులగాలని చెప్తే అభినందించాల్సింది పోయి మీరే మీటింగ్లు పెడితే ప్రజలకు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారని చెప్పి వారు నిన్న కొంత కోపం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే ఒక్కరు ముందుకు పోతుంటే వెనక నలుగురు కిందికి ఉంచుతారు. అది ఎండ్రికాయల దాన్ని ఏమంటారు, అదే అంతే కదా. వనపర్తి నేర్పిన సంస్కారం సీఎంని చేసింది. పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. దుర్మార్గుడు కేసీఆర్ జిల్లాకు ద్రోహం చేసిండు. ప్రజలకు పరీక్ష పెట్టద్దు, కర్రు కాల్చి వాత పెడతారు. ప్రజల్లో గౌరవం పెరగాలంటే పని చేసి చూపించాలి. వనపర్తి ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారట. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వనపర్తి నేర్పిన సంస్కారం సీఎంని చేసిందట. అలాగే పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. సీఎం గారు కూడా బహిరంగ సభలు పెడతా ఉన్నారు. అక్కడికి టీఆర్ఎస్ కూడా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పవిత్రం రంజాన్ మాసం నెలవంక రాకతో పండగ మొదలు. నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు. ఈదుల్ ఫితర్ ప్రధానమైంది. దాన ధర్మాలకు ప్రత్యేకత ఉంటుందట. సిఐడి మాజీ డీజీ పివి సస్పెండ్. సునీల్ కుమార్పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి కూడా ధృవీకరించింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన బీహార్కు చెందిన క్యాడర్ అనుకుంటా. ఈయన మొత్తం సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన తర్వాత జగన్ మీద ప్రేమతోనే అరెస్ట్ చేసి వారిని కొడితే నడవరాలేదు. రఘురామకృష్ణరాజు కాళ్ళకు మొత్తం వాతలు వచ్చినాయి, 3rd డిగ్రీ వాతలు వచ్చి కదితే ఆర్మీ హాస్పిటల్ కూడా చెప్పింది, సర్టిఫికేట్ ఇచ్చింది, ఇది కొట్టినమాట వాస్తవం అని చెప్పి. కానీ ప్రభుత్వం కానీ ఏ వ్యవస్థ కూడా జరగలేదు. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు పైన కంపల్సరీ. ఎంబడే ప్రభుత్వం మారిపోయింది. ఇలా ఆయన సస్పెండ్ చేసింది. వాళ్ళు చేసిన ఈయన ఇంకోటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు, డిప్రెషన్ మీద వచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడికి వేరే క్యాడర్ నుంచి గెలవగానే దెబ్బకి రావచ్చు. అప్పుడే జగన్ ఉన్నప్పుడు వచ్చిండు, ఇప్పుడు సస్పెండ్ అయ్యిండు. ఏం వచ్చింది చెప్పండి కదా. అవును. ఇలా అధికారులు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ మీరు మీ 60 సంవత్సరాలు అంటే అధికారం, ఇప్పుడు మీరు ఏదైతే 60 సంవత్సరాలు ఉద్యోగ భద్రతలో ఉన్నప్పుడు 60 సంవత్సరాలు మీరు ఉద్యోగం చేయాల్సిందే. నీతి నిజాయితీతో పాటు అంటే ఒక గవర్నమెంట్కు సపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఎలా నడవాలి, అసలు ఏంటిది అనే దిశతోనే నడవాలి తప్ప ఆయన ప్రెషర్ పెట్టిండు, ఈయన ప్రెషర్ పెట్టిండు అంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వస్తారు. మరి అప్పుడు పరిస్థితి ఏంది? మరి తెలంగాణ సీఎం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎయిర్పోర్ట్లు నిర్మించేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. రేవంత్ రెడ్డికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చురకలు వేసినట్టు వార్తకత్వం వస్తుంది. హరీష్ కొండగట్టు ప్రమాదంపై ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. వాస్తవానికి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఉన్న నాయకులందరూ గిలిగిలి కొట్లాడతారు. కానీ వాస్తవానికి కూడా ప్రభుత్వము పూర్తిగా మనం రోజు టీవీలో చూస్తూ ఉన్నాం, అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అక్కడ నీరు ఉబికి వస్తూ ఉంది, బురద ఉంది, తీవ్రంగా సింగరేణి వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు 8 మంది ప్రాణాలు అక్కడ ఉన్నప్పుడు వారు తీసుకురావద్దని ఏ ప్రభుత్వానికి ఉంటుంది చెప్పండి.
అనేక రకాలుగా రెస్క్యూ టీం వస్తుంది, కేంద్రం సంబంధించిన బలగాలు వచ్చినాయి, అన్నీ కష్టపడుతూ ఉన్నారు. కానీ తీయడానికి సాధ్యపడతలేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఏదో రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను భావించిన రాజకీయం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడ మానవ తప్పిదం కానీ ప్రభుత్వం తప్పిదం కానీ లేదు. అది వాతావరణం, క్లైమేట్, ప్రకృతి దాన్ని చేసింది తప్ప అక్కడ ఎవరి తప్పుడు. ఇప్పుడు ఆడ తప్పుడు అని చెప్తే ఆ 8 మంది లోపలికి వేటలు పోతారా? పోనీ ఆ టీం అనేది కాకుండా ఏ ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళని చంపుకోవాలి? టీం అనేది కాకుండా ఇద్దరు ఇంజనీర్లు కూడా ఉన్నారు వాళ్ళు. మరి ఇంజనీర్లకి ఇది కూలుతుందని తెలిస్తే వాళ్ళు పోతారా? ఇంకోటి ఏంటంటే కొండగట్టు దగ్గర మనకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కొండగట్టు ప్రమాదం జరిగింది. కరీంనగర్ ప్రాంతంలో కూడా కొండగట్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. జరిగినప్పుడు బస్సు ప్రమాదం జరిగినప్పుడు కనీసం దాని గురించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు మాట్లాడలేదు. కనీసం పొయ్యి కూడా వాళ్ళని పరామర్శించిన దాఖలు లేవు. ఇవాళ రాజకీయం చేయాలని చెప్పి సరే ఇప్పుడు ముఖ్యమంత్రికి టైం లేదా, ముఖ్యమంత్రికి ఏది లేదు ఇది లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అప్పుడు కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు వాస్తవానికి కూడా కనీసం హరీష్ రావు కేటీఆర్ పోయి పరామర్శించినారా? కనీసం కేసీఆర్ ఎట్లా పోడు, ఆయన మీరైనా పోయి పరామర్శించినారా? ఎందుకు ఈ ముచ్చట్లు, ఊకదంపుడు ముచ్చట్లు ఎందుకు? ఊకదంపుడే కదా. నేను ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం అంట ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు. ఇప్పుడు నేనైతే మాట్లాడానో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మానవ తప్పిదం కాదు, అది ప్రభుత్వంది కూడా కాదు. అది జరిగిన దానికి చింతించాల్సిన అవసరం ఉంటుంది. జరగకుండా ఉండాలి అని చెప్పి రాబోయే కాలంలో చూడాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఏదో రాజకీయం చేస్తే ఏమొస్తుందని మీరు భావించాడు ఒకసారి.